తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా మారింది. ఇది నైరుతి రుతుపవనాలను బలహీనపరచడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీని ప్రభావంతో తీవ్రమైన వడగాలులు వీయడంతో పాటు కరువు పరిస్థితులకు దారితీస్తుంది. వర్షాలు సమయానికి పడకపోవడంతో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి మట్టాలు క్షీణించి తాగునీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక తాజా పరిస్థితులపై వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రాణి ఫేస్ టు ఫేస్. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షాలతో కూడా రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. అయితే కాకపోతే ఈ వచ్చే కొన్ని రోజుల పాటు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా ఒక రిపోర్ట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఏ జిల్లాల్లో తెలంగాణలో ప్రత్యేకించి ఎటువంటి వర్షపాతం నమోదవబోతుంది అనే అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అధికారి వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్, ఈ ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు కూడా అందరూ నిరాశపడారని చెప్పుకోవాలి. ఈ వచ్చే కొన్ని రోజుల్లో ఎలాంటి వర్షపాతం నమోదయ్యి ఉంది? మనకి గత 2 రోజులు బట్టి ఒక కొంచెం అనుకూలమైన సినాప్టిక్ పరిస్థితి మనకి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఉపరితలంలో ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. దీని ప్రభావంతో మనకి గత 2 రోజులు బట్టి కొంచెం క్లౌడీనెస్ పెరిగింది. అక్కడక్కడ రెయిన్స్ పడాయి. కొన్ని చోట్ల 1-2 జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడాయి. నిన్న కొమరంభీం జిల్లాలో 10 సెంటీమీటర్లు, అలాగే కామారెడ్డిలో 9 సెంటీమీటర్లు, మిగిలిన ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలో జిల్లాల్లో చాలా చోట్ల మోడరేట్ రెయిన్ మనకి 5 to 6 సెంటీమీటర్స్ వరకు పట్టడం జరిగింది. మన సిటీలో కొద్దిగా లైట్ రెయిన్ఫాలే చూసాము. అలాగే సౌత్ తెలంగాణలో కూడా లైట్ రెయిన్ఫాల్. ఓవరాల్గా రాష్ట్రం అంతా కూడా క్లౌడీనెస్ ఉండి కొన్ని జిల్లాల్లో మోడరేటు, 1-2 జిల్లాల్లో హెవీ రెయిన్ఫాల్ పడింది. అయితే ఈరోజు కూడా మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్ ఉంది. అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ కోస్తా తీర ప్రాంతం నుండి తెలంగాణ మీదుగా ఇటు అరేబియన్ సీ వరకు కూడా ఒక ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి ప్రభావంతో ఈరోజు కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే ఈ పశ్చిమ ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు జగిత్యాల, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో ఈరోజు హెవీ రెయిన్ఫాల్ అక్కడక్కడ పడే అవకాశం ఉంది. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాలు, ఈశాన్య తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో మోడరేట్ రెయిన్ఫాల్ మనకి 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం కనిపిస్తుంది. సార్, ఈ ఎల్నినో ప్రభావం వల్ల కరువు ఖచ్చితంగా చూస్తారు అనేది మీరు ఒక అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం వరకైనా ఉంటే ఎంతవరకు కూడా రైతులకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా చూసుకునే అవకాశం ఉందంటారు? ఈ ఎల్నినో, లానినా అన్నవి ఇంత పీరియడ్ అని చెప్పే ప్రక్రియ లేదండి. ఇదేమిటంటే లార్జ్ స్కేల్ సిస్టమ్స్. ఇవి మనకి కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్స్ పసిఫిక్ మహాసముద్రము ఒక ప్రాంతంలో కొన్ని సంవత్సరాలు వేడెక్కితే మరొక ప్రాంతంలో అంటే మనకి ఈ తూర్పు సెంట్రల్ పసిఫిక్లో వేడెక్కినట్టయితే అది మనకి వ్యతిరేక పరిణామం, లానినా అంటాం. అట్లా కాకుండా పశ్చిమ ప్రాంతంలో వేడెక్కినట్టయితే మనకు అనుకూల పరిణామం. అది మనకి తూర్పు పశ్చిమ ప్రాంతంలో వేడెక్కినట్టయితే అది ఎల్నినో, మనకి వ్యతిరేక పరిణామం, మనకి రెయిన్ఫాల్ తగ్గిపోతుంది. ప్రస్తుతం ఆ ఫేజ్లో ఉన్నాము. అట్లా కాకుండా పశ్చిమ ప్రాంతంలో వేడెక్కినట్టయితే అది లానినా అంటాము. దానివల్ల మనకి గత 3 సంవత్సరాలు ఇంచుమించుగా మనం లానినా ఫేజ్లో ఉన్నాము. మనకి ఎక్సెస్ రెయిన్ఫాల్ పడుతున్నది. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే 30% ఎక్సెస్ రెయిన్ఫాల్ కూడా పడటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జూన్ 2వ వారం నుంచే ఈ ఎల్నినో ప్రారంభమైంది. ఇది ఈసారి ఇంకా తీవ్రంగా ఉంటుందని ఇంటర్నేషనల్ వెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు కూడా ఈ టెంపరేచర్స్ ఆ ప్రాంతంలో మనకి అంటే సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాయి. కాబట్టి ఇవి ఒక 6 నెలల్లో అయిపోతుందా, 3 నెలల్లో అయిపోతుందా అన్నది మనము ఎగ్జాక్ట్గా చెప్పలేము. దీని పరిణామం కొంత ఎక్కువ పీరియడే కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. మెయిన్గా ఈ ఎల్నినో ప్రభావం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అలాగే మీరు చెప్పినట్లుగా దీనికి ఒక టైం పీరియడ్ లేదు కాబట్టి ఈ ఎల్నినో ఉన్నంత వరకు కూడా ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ ఎల్నినో, లానినా అన్నవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. ఇవి ఏంటంటే భూ పరిణామంలో మొదటి నుంచి ఉన్నవే. ఏమిటంటే మనకి భూమి మీద ఈ టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ అన్నది భూమి గోళాకారంగా ఉండటం వల్ల ఈక్వల్గా ఉండదు. మనకి భూమధ్యరేఖకు అటు ఇటు ఉన్న 30 డిగ్రీల నార్త్ అండ్ సౌత్ అక్షాంశాల ప్రాంతంలో మ్యాక్సిమం సోలార్ ఎనర్జీ వస్తుంది. మనం కిందకి పోయి ఇటు పోల్స్ వైపు సదర్న్ హెమిస్ఫియర్ పోల్స్ వైపు వెళ్ళిపోయినా, నార్దర్న్ హెమిస్ఫియర్ పోల్స్ వైపు వెళ్ళిపోయినా గ్రాడ్యువల్
యూజువల్గా టెంపరేచర్స్ బిలో జీరో అయిపోయి అవన్నీ మంచు ఖండాలు ఆర్కిటిక్ అంటార్కిటిక్ ఉంటాయి. అయితే మన నేచర్లో ఉన్న గొప్ప ఏర్పాటు ఏంటంటే ఎప్పుడు కూడా ఈ టెంపరేచర్స్ ఇవన్నీ ఈక్వల్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. దీనివల్ల మనకి పోల్స్ నుంచి చల్లటి గాలులు ఈక్వేటర్ వైపు, ఈక్వేటర్ నుంచి ఈ వేడి గాలులు పోల్స్ వైపు మారుతూ ఉంటాయి. ఇవి వివిధ సర్క్యులేషన్స్ ఉంటాయి. వీటిని మార్చడానికి మనకి ఆ సర్క్యులేషన్స్లో భాగంగానే ఈ సముద్ర ప్రాంతాలు కూడా ఈ గాలుల వల్ల వేడెక్కడము, చల్లారబట్టము ఇవన్నీ ఒక సైకిల్ ఉంటుంది. మనకి ఈ మనకి ఈ మాన్సూన్ అనేది సదర్న్ హెమిస్ఫియర్లో ఈ ప్రాంతంలో మనకి ఈ వేసవి కాలంలో నార్దర్న్ హెమిస్ఫియర్లో మార్చి, ఏప్రిల్, మే నెలలో తీవ్రమైన హీట్ ఉండటం వల్ల ఇక్కడ చాలా లో ప్రెషర్ ఏర్పడుతుంది నార్త్ వెస్ట్ ఇండియాలో. అదే సమయంలో సదర్న్ హెమిస్ఫియర్లో వింటర్, అక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. ఆ హై ప్రెషర్ ఏరియా నుంచి ఇవి ఈక్వల్ చేయడానికి విండ్స్ అనేవి ఈక్వేటర్ దాటుకుని వస్తాయి. ఇవి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి వస్తాయి. అదే సమయంలో పసిఫిక్ జలాలు కనుక ఈ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ప్రాంతంలో నార్మల్ స్థాయి మించి ఉంటే ఇటువైపు వచ్చే గాలుల్లో వేగం తగ్గిపోవడము, మాయిశ్చర్ తగ్గడము జరుగుతూ ఉంటుంది. సో ఇవి ఈ భూ మీద ఉన్న టెంపరేచర్ అడ్జస్ట్మెంట్కి నిత్యం ఇవి ఒక సైకిల్గా కొనసాగుతుంటాయి. అయితే ఇవి కరెక్ట్గా మనకి రాత్రి పగలు లేదా ఒక సీజన్ లాగా కరెక్ట్గా ఇది 3 నెలలు 4 నెలలు అట్లా ఉండదు. ఇవి ఎంతకాలం పడుతుంది అన్నది ఎవరు కూడా కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేరు. తేలికపాటి వర్షాలకే హైదరాబాద్ నగరవాసులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ 4-5 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి జీహెచ్ఎంసీ అధికారులకి ఏ విధమైనటువంటి సూచనలు చేశారు? ప్రస్తుతం మనకి జీహెచ్ఎంసీకి పెద్దగా హెచ్చరికలు ఏమి లేవండి. మనకి లైట్ టు మోడరేట్ రేనే కాబట్టి మనం ప్రత్యేకమైన హెచ్చరిక ఏమీ చేయలేదు. సో చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు కూడా రైతులు మెయిన్గా ఇబ్బంది పడతారు అని ఫస్ట్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. కాకపోతే ఈ 4 నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణలో పలు జిల్లాల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉందన్న నేపథ్యంలో సో ప్రజలందరూ కూడా కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఏవైతే ఇప్పుడు రైతులు ఈ సంవత్సరం అంతటా కూడా ఈ ఎల్నినో ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలతో ముందుకు వెళ్తే బాగుంటుంది అని వాతావరణ శాఖ అధికారులతో పాటు ప్రభుత్వాలు కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.